నశించాలి నశించాలి ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే విద్యాపరంగా సమానపరంగా న్యాయపరంగా మూల కారకులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ రోజు ఏమి మాట్లాడాలన్నా ఏ వస్తువు కొడవాలన్నా దానికి ముఖ్య కారణం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇదే విధంగా ప్రతి సంస్థ తీసుకున్నా ప్రతి పార్టీ తీసుకున్నా ఇప్పటి వరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఒక రాజ్యాంగం ప్రకారంగా మనం నడుస్తున్నాము. ముందుగా ఈ సమావేశంలో అసెంబ్లీ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ ప్రెసిడెంట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్, జై భీమ్, అస్సలాము అలైకుం. అందరికీ ఇక్కడికి వచ్చిన ఎస్డిపిఐ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఆయన ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి లేని లోటు ఎప్పటికీ మరి ఎన్నటికీ భారతదేశ చరిత్రలో పూడ్చలేనిది. ఎందుకంటే భారతదేశము స్వతంత్రం సాధించిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారానే భారతదేశం నడవాలి, మరియు మతోన్మాదుల మరియు ఫ్యాసిస్ట్ శక్తులకు లొంగిపోకూడదు భారతదేశం అని చెప్పిన ఆ మహానుభావుడు రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే ఈరోజు బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాలు కానీ మరియు బహుజనులందరూ స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నారు. దానికి ఏకైక కారణం రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరునిపై కూడా ఉంది. కేంద్రంలోని ఈ మతోన్మాద ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా భారతదేశంలోని రాజ్యాంగాన్ని నిర్వహణ చేసి మనువాదాన్ని మరియు మనుస్మృతిని అమలు చేయాలని లోకల్ ఎజెండాతో పనిచేస్తుంది. దానికి భారతదేశ ప్రజలందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, అణగారిన వర్గాలు అందరం కలిసి రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఆ మనువాదుల నుండి, ఆ ఫ్యాసిస్టు శక్తుల నుండి మనమందరము పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే మనం పోరాడాలి. ఎందుకంటే ఏదైతే స్వేచ్ఛ మన పూర్వీకులు మనకు ఇచ్చారో ఆ స్వేచ్ఛను మనం భావితరాలకు అందించాలంటే మనము ఈ రాజ్యాంగాన్ని చేతపట్టుకోవాలని పోరాడాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మనమందరం దీనిలో ఉండాలి. అదేవిధంగా డిసెంబర్ 6 మరొక సంఘటన కూడా భారతదేశ చరిత్రలో జరిగింది. అదే బ్లాక్ డే. అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే ఈ ఫ్యాసిస్ట్ సంఘ్ పరివార శక్తులు ఆ రోజు డిసెంబర్ 6వ తేదీ 1992లో బాబ్రీ మస్జిద్ను కూల్చివేయడం జరిగింది. బాబ్రీ మస్జిద్ మతాలకు, కులాలకు ఒక చక్కటి ఉదాహరణ. అలాంటి మస్జిద్ను ఈ మత ఛాందసవాదులు, ఫ్యాసిస్ట్ శక్తులు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి అక్కడ ఏం చేయమని చెప్పి కేవలము బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగానే ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో లేరో అప్పుడే మనం రాజ్యాంగాన్ని తొక్కొచ్చే దురుద్దేశంతో బాబ్రీ మస్జిద్ను
ఈ రోజే సెలెక్ట్ చేసుకుని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఎస్డిపిఐ కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ఫ్యాసిస్ట్ వ్యతిరేక దినోత్సవము మరియు బ్లాక్ డే నల్ల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాము. ఏదైతే ఇటువంటి కుహరా శక్తులను ప్రతి ఒక్కరూ మత కుల రాజకీయాలకు అతీతంగా దూరంగా పెట్టి భారత రాజ్యాంగాన్ని మరియు అంబేద్కర్ గారి ఆశయాలను మనం సాధించేంత వరకు మనం నిలదొక్కుకోవాలి. మరి కురాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై హింద్, జై సిపిఐ. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన భారత రాజ్యాంగం పట్ల ప్రపంచ దేశాలు అన్నీ ఒకే విధంగా మన భారతదేశం వైపు చూడడం గర్వకారణము. అటువంటిది ఈరోజు ఫ్యాసిస్ట్ శక్తులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవించకపోవడము, అలాగే వారికి ఆపోజిట్ లో ఏవైనా కార్యకలాపాలు చేయడం కానీ చాలా బాధాకరము. ఈ రోజుటికి కూడా ఫ్యాసిస్ట్ శక్తులకు ఎదురుగా నిలబడి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మనం ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నామంటే, నేను ఈ కాలంలో వర్ధంతి గాని జయంతి గాని ఏదైనా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి చేస్తున్నారంటే మనము డైరెక్ట్ గా యుద్ధం చేసినట్టే. ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగం ముందు పెట్టుకొని మనము ఈ రోజు ఫ్యాసిస్ట్ శక్తులకు ఎదురుగా నిలుస్తున్నాము. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.